డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంతో ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి డబుల్ ధమాకా ఉండనుందా? అదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉండడంతో ఈ బడ్జెట్ పై ఏపీ సర్కార్ తో పాటు ప్రజలు కూడా బోలెడు నమ్మకాన్ని పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఏపీ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయో అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఇక ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, కోస్తా కారిడార్ లాంటివి వాటికి కేటాయింపులపై ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. ఏపీలో రాబోతున్న బీపీసీఎల్ గురించి బడ్జెట్లో ప్రస్తావిస్తారా? ఇక ఏపీకి కొత్తగా రైల్వే ప్రాజెక్టులు ఏమేం రాబోతున్నాయి? ఇవన్నీ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏపీకి కేంద్రం నుంచి మాక్సిమం నిధులు రాబట్టేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి గడ్కరీని కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, జలవనరులు, గృహ నిర్మాణం, హెల్త్ రంగాలకు సంబంధించి అధికంగా నిధులు రాబట్టాలని ఆయా శాఖల మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీలకు, రాష్ట్ర మంత్రులకు ఉమ్మడిగా బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి రెవెన్యూ డెఫిసిట్ కు సంబంధించి నిధులు రాబట్టడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చేలా చేయడం, ఇవన్నీ చంద్రబాబు ప్రియారిటీల్లో భాగంగా ఉన్నాయి. ఇక వీటితో పాటు విశాఖ రైల్వే జోన్ ను పట్టాలెక్కించడం, విభజన హామీల అమలు, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరుతున్నారు. ఇక ఏపీలో పెట్రో కారిడార్, కొత్త పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తాయనే ఆశలు కూడా రేగుతున్నాయి. ఇక ఏపీకి ప్రత్యేక హోదా మీద బడ్జెట్లో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఫుల్ స్టాప్ పెట్టి విభజన హామీలను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతికి నిధులు కేటాయించడంతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలనే డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బడ్జెట్లో ఏనాటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కాకినాడ పిఠాపురం మెయిన్ లైన్కి సంబంధించి అప్పటి ఎంపీ కృష్ణరాజు గారి హయాంలో అది ప్రణాళికలోకి వచ్చింది, కానీ అమలులోకి పూర్తి కాలేదు. ఇప్పుడు దానిని పూర్తి చేసేటువంటి ప్రక్రియకి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన ప్రాధాన్యతగా ఇస్తారని, ప్రభుత్వ బడ్జెట్లో వస్తుందని ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. కోటిపల్లి నుంచి నరసాపురం రైల్వే ప్రాజెక్టు అది కూడా నత్తనడకను నడుస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేస్తే ఈ ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాని శాశ్వతంగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు మన జీవనాడి, అది ఆంధ్రప్రదేశ్కి అది కంపల్సరిగా త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారిని, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలని, వీళ్ళందరినీ కోరుకుంటున్నాం. అలాగే దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ బాబు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఏపీకి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారాయన. ఏపీ హక్కులను సాధించుకోవడానికి ఇదే మంచి తరుణమన్నారు.